నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కల్తీ లడ్డు దుమారము ఏ రేంజ్లో కాకపుట్టిస్తుందో మనందరం చూసాం. నిన్న దానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ విషయంలో అంబటి రాంబాబు చేసిన రాద్ధాంతము, దాని నేపథ్యంలో ఆయన నోరు జారి చేసిన వ్యాఖ్యలు మరొక దుమారాన్ని రేపాయి. అసలు ఈ కల్తీ లడ్డు అంశం గురించి ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. కల్తీ లడ్డు అంశము అసలు సిట్ విడుదల చేసిన తర్వాత దాన్ని వైఎస్ఆర్సీపీ చూస్తున్న కోణము, ప్రజల్లోకి వెళ్తున్న రెండు భిన్నాభిప్రాయాలు, కూటమి నుంచి వస్తున్న వాదన చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ముందుగా దీని గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఈ కల్తీ నెయ్యి అంశం 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశం సందర్భంగా తిరుమల శ్రీవారికి ప్రసాదం రూపంలో నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి, ఆ నెయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాడు ధర్మకర్తల మండలి చైర్మన్లుగా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో తిరుమలకి సరఫరా చేయబడ్డ నెయ్యి కల్తీ నెయ్యి. ఆ నెయ్యి గురించి మాకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత మేము ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ ల్యాబ్కి మేము పంపించి చెక్ చేపిస్తే ఆ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది అని చెప్పని ఆయన ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన రివీల్ చేశారు. సహజంగానే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవారు, ఆ శ్రీవారిని లిప్తమాత్రపు దర్శనం దొరికితే చాలు అని చెప్పని ఎక్కడెక్కడి నుంచో వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చే భక్తులు వారి దర్శనానంతరం ప్రసాదం రూపంలో స్వీకరించే లడ్డు, ఆ లడ్డూలో జంతు అవశేషాలు కలిసినాయి అన్న వార్త వినగానే సహజంగానే శ్రీవారి భక్త కోటిలో ఒక ఆందోళన పెరిగింది, ఆవేదన కలిగింది. నేను పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్యానల్ డిబేట్స్లో, ఆ డిబేట్స్లో నాతో పాటు కూర్చున్న కొందరు ప్యానలిస్టులు సహజంగా వాళ్ళు బ్రాహ్మణులు, ఆచార వ్యవహారాలు, శుచి శుభ్రత, మడితోటి జీవనం సాగించేవాళ్ళు, నిత్య సంధ్యావందనం చేసుకునేవాళ్ళు, జీవితకాలం వెజిటేరియన్స్గా జీవించేవాళ్ళు, వాళ్ళు ప్రసాదం అని చెప్పని శ్రీవారి ప్రసాదాన్ని పవిత్రంగా మనం స్వీకరిస్తే అందులో ఈ అవశేషాలు కలిసినాయి అంట అనగానే వాళ్ళలో నుంచి వచ్చిన ఆవేదం దుఃఖ రూపంలో ప్యానల్లోనే వాళ్ళు లైవ్లో కళ్ళనీళ్ళ పర్యంతరం అయిన సందర్భాలు చూశాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్లో నాతో పాటు పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళ ఆవేదన ఏంటనేది, వాళ్ళు అనుభవించిన బాధ ఏంటనేది నాలాంటి వాళ్ళని చూసాం. ఆ లైవ్ స్ట్రీమింగ్ చూసిన లక్షలాది మంది ప్రేక్షకులు కూడా చూశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు అనుభవించిన మానసిక క్షోభ, ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ఈ అంశాన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పని పోలీసు సీనియర్ అధికారులతోటి గుంటూరు రేంజి ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే డిఐజీ హోదాలో ఉన్న గోపీనాథ్ జెట్టి గారు, వాళ్ళిరువురి నేతృత్వంలో ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ సిట్టు చాలా వేగంగా, చాలా త్వరితగతిన చాలా కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించగలిగింది. అసలు సరఫరాదారులు ఎవరు, వాళ్ళకి ఆ టెండర్ ఎలా కట్టబెట్టబడింది, అంతకుముందు కర్ణాటక రైతు సమాఖ్యకు సంబంధించిన నందిని నెయ్యి, బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో వాళ్ళు సరఫరా చేస్తుంటే వాళ్ళని ఎందుకు రద్దు చేశారు, వీళ్ళకి టెండర్ ఎలా కట్టబెట్టారు, అసలు వీళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి కట్టబెట్టడం వెనక జరిగిన టెండర్ నిబంధనల సడలింపులు, ఇవన్నీ చాలా కొద్ది కాలంలోనే సిట్ సేకరించగలిగింది. ఓకే. అదే క్రమంలో టెండర్ దక్కించుకున్న బోలేబాబా డైరీ, వైష్ణవి ఏఆర్ డైరీల ద్వారా వాళ్ళ ఆ ప్రోడక్ట్ని శ్రీవారికి సప్లై చేయటం, వాళ్ళు కూడా వైష్ణవి డైరీ నుంచి ఒక ట్యాంకర్ ఏఆర్ డైరీకి వెళ్ళటం, అదే ట్యాంకరు మళ్ళీ వేబిల్ మార్చుకొని శ్రీవారి సన్నిధికి వాళ్ళు సరఫరా చేయటం, ఇవన్నీ సాక్ష్యాధారాలతో సేకరించుతున్న నేపథ్యంలో ఈ వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క అంశం నాటి వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, నాడు వైసీపీ హయాంలో ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పట్ల విపరీతంగా విమర్శలు ఎక్కువపెడుతున్న నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు.
సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా జరిపిస్తున్న విచారణ మమ్మల్ని రాజకీయంగా వేధింపులకు గురి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు విచారణ జరిపిస్తూ ఉన్నారు. మేము ఏ తప్పు చేయలేదు, మీరు మీ ఆధ్వర్యంలో విచారణ జరిపించండి అని చెప్పని అతను సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అలా అప్రోచ్ అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అతని అభ్యర్థన పరిగణలోకి తీసుకొని తన పర్యవేక్షణలో సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో 2 సీనియర్ సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐపీఎస్ అధికారులు, అలాగే నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్కి సంబంధించిన ఒక అధికారితో ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళని విచారణ చేయమన్నారు. అవును. వాళ్ళు దాదాపుగా ఒక సంవత్సరన్నర కాదు, సుమారుగా ఒక సంవత్సరం పైగా వాళ్ళు విచారణ జరిపారు. ఆ విచారణ జరిపిన క్రమంలో చాలామందిని విచారించారు, చాలామందికి సంబంధించిన ఆధారాలు సేకరించారు, చాలామందిని అరెస్టులు చేశారు, చాలామంది చాలా రోజులు జైళ్ళల్లో ఉన్నారు. ఈ క్రమంలో మొన్న అంతిమంగా విచారణ ముగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ విచారణకు సంబంధించిన ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తామని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో విచారణ జరిగిన తీరు గురించి ఒక స్పష్టత ఉంది. ఎవరెవరిని విచారించారు, ఎవరెవరి ముందు ఏమేమి సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరించడం ఎదురుగా పెట్టి వాళ్ళని ప్రశ్నించారు, ఎవరెవరికి సంబంధించిన ఏ ఆధారాలు వాళ్ళు సేకరించగలిగి ఉండొచ్చు అనేది ఈ ఆరోపణలు ఎదుర్కొన్న, ఈ విచారణను ఎదుర్కొన్న వాళ్ళందరికీ ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఛార్జ్ షీట్లో ఏం రివీల్ కాబోతుంది అనేది కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇవాళ ఈ ఛార్జ్ షీట్ కనుక న్యాయస్థానంలో సబ్మిట్ చేయబడితే ఆ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీటు ఆధారంగా ఎవరు డిఫెన్స్లో పడతారనేది కూడా వైసీపీ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. దాంతో ఒక మాట దాంతో ఏం చేశారంటే వాళ్ళు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే లోపుగానే వాళ్ళకి సంబంధించిన మద్దతుదారులుగా ఉన్న వాళ్ళ సోషల్ మీడియాని, వాళ్ళకి అనుకూలంగా ఈరోజు ఎనలిస్టులుగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే కొందరిని, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ని, వాళ్ళకి సంబంధించిన ప్రధాన స్రవంతి మీడియాని ముందుగానే అలర్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ అలర్ట్ చేసి పెట్టుకొని ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఛార్జ్షీటు న్యాయస్థానం దృష్టికి న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవడం జరిగిందో, న్యాయస్థానానికి సబ్మిట్ చేశారో, ఇంకా న్యాయస్థానం దాని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా, జస్ట్ సిబిఐ వైపు నుంచి సబ్మిట్ చేశారు. సిబిఐ వైపు నుంచి న్యాయస్థానానికి ఛార్జ్షీట్ సబ్మిట్ చేయగానే వైసీపీ పార్టీ తాను ఎంచుకున్న స్ట్రాటజీకి అనుగుణంగా, ఎందుకంటే సిబిఐ సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో రివీల్ అయిన ఫ్యాక్ట్ ఏంటి అనంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో నాడు ధర్మకర్తల మండలి చైర్మన్లుగా కొనసాగిన సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో నాడు ఈవోలుగా పనిచేసిన అనిల్ సింఘాల్ గారా, జవహర్ రెడ్డి గారా, ధర్మారెడ్డి గారు ఎవరైనా సరే ఆ 5 years టెన్యూర్లో సుమారుగా 60,10,000 కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని సప్లై చేశారు. నెయ్యిని కాదు, ఈ బోలేబాబా డైరీ అనే ఆ డైరీకి 1 లీటరు ఆవు పాలని సేకరించిన నేపథ్యం లేదు, వాళ్ళు 1 లీటర్ ఆవు పాలని ప్రాసెస్ చేసిన నేపథ్యం కూడా లేదు. పామోలిన్లో కెమికల్స్ని మిక్స్ చేసి నెయ్యి వాసన రావటం కోసం ఫ్లేవర్స్ యాడ్ చేసి దాన్ని నెయ్యి రూపంలో సరఫరా చేశారు. ఈ విస్తుగొలిపే వాస్తవాలు ఇవాళ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కెమికల్స్ తోటి అలాగే నెయ్యి లాంటి వాసన రావటం కోసం కలపబడిన ఫ్లేవర్స్ తోటి సుమారుగా 60,10,000 కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని వాళ్ళు టీటీడీకి సప్లై చేసినట్టు, ఆ సంస్థకి టెండర్ దక్కింపజేయటం కోసం టెండర్ నిబంధనలను సడలించి వాస్తవంగా బెస్ట్ క్వాలిటీ బేస్డ్గా నెయ్యి సరఫరా అవ్వాల్సిన దగ్గర లోయెస్ట్ ప్రైస్కి ప్రాధాన్యత ఇచ్చి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఏ క్వాలిటీ నెయ్యి సరఫరా అవుతుందనేది కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా 2022 సంవత్సరంలో ఈ నెయ్యి క్వాలిటీ విషయంలో కంప్లైంట్లు వచ్చినా దాన్ని సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి మైసూర్కి టెస్ట్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎడిబుల్ ఆయిల్స్తో కెమికల్స్ మిక్సప్ అవటం వల్ల వచ్చిన నెయ్యి, ఇది నెయ్యి కాదు అని చెప్పని బోర్డుకి ధృవీకరణ అయినా మళ్ళీ అదే సంస్థకి తిరిగి టెండర్లు కట్టబెట్టిన వాస్తవాలన్నీ ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేసిన తర్వాత సహజంగానే కోట్లాది మంది హిందూ భక్తుల్లో వైసీపీ పార్టీ పట్ల, నాడు ధర్మకర్తల మండలి పట్ల విపరీతమైన విమర్శలు ఎక్కుపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ ఏంటంటే చాలా స్ట్రాటజికల్గా ఈ ఛార్జ్షీట్ సబ్మిట్ అవుతుంది అనగానే ఛార్జ్షీట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఏం జరిగిందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది కూడా వాళ్ళకు స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళు ముందుగానే వాళ్ళొక వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఆ వ్యూహం ఏంటి అంటే ఈ ఛార్జ్షీట్లో ఈ అడల్టరేటెడ్ నెయ్యి గురించిన ప్రస్తావన రావడానికంటే ముందుగానే
ఛార్జ్షీట్ సబ్మిట్ అయ్యి అవగానే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జంతు అవశేషాల గురించి ఎన్డీడీబీ రిపోర్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు సిట్ ద్వారా వీళ్ళు ఎన్డీడీబీ కాకుండా ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో టెస్ట్ చేయించారు కాబట్టి ఆ టెస్ట్ చేయించిన రిపోర్టులో జంతు అవశేషాల ప్రస్తావన లేదు అనే అంశాన్ని హైలైట్ చేస్తూ నాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో భక్తుల మనోభావాలను జంతు అవశేషాల పేరిట గాయపరిచారు అని చంద్రబాబుని టార్గెట్గా చేసుకుందామని ఒక వ్యూహాన్ని రచించుకున్నారు. అలా చంద్రబాబుని కనుక టార్గెట్ చేసి చంద్రబాబు ఆ రోజు భక్తుల మనోభావాలను గాయపరిచారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేయడం ద్వారా ఈ అసలు సిసల వాస్తవాన్ని వెలుగులోకి రాకుండా చేయగలుగుతాము, ఇది చర్చనీయాంశం కాకుండా చేయగలుగుతాము, తమ దోషిత్వం ప్రజల ముందు తమను ప్రశాంతకంగా నిలబెట్టకుండా ఉంటుంది అనే ఒక వ్యూహంతో ఆ రోజు వ్యవహరించారు. అలా వ్యవహరించిన క్రమంలోనే దాన్ని సక్సెస్ఫుల్గా అమలుపరుస్తా ఈ ఛార్జ్షీట్ సబ్మిట్ అయ్యి అవగానే వైసీపీ శ్రేణులు, నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడగలిగే అనలిస్టులు, వాళ్ళ అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ ప్రధాన స్రవంతి వాళ్ళకి అనుకూలంగా ఉండే న్యూస్ ఛానల్స్, వాళ్ళ నాయకులు అందరికందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గ్రాడ్యువల్గా ఛార్జ్షీట్ని స్టడీ చేసిన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వాస్తవాన్ని తవ్వితీస్తూ అసలు ఆ ఛార్జ్షీట్లో ఏం రివీల్ అయింది, ఆ ఛార్జ్షీట్లో జరిగిన అపచారం గ్రావిటీ ఎంత, వీటినన్నింటిని కూడా చర్చనీయాంశం చేసిన తర్వాత వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి డిఫెన్స్లో పట్టం మొదలైంది. ప్రజలకు కూడా కన్విన్సింగ్గా సిట్టు ద్వారా ఏ సిట్టునైతే తాను ఏరి వైవి సుబ్బారెడ్డి గారు నియమింపజేసుకున్నారో ఆ సిట్టే ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పుని వెలుగులోకి తీసుకురావడంతో ఆనాడు 2022 మే 20 తారీఖు రోజు వైవి సుబ్బారెడ్డి గారే స్వయంగా నాడు ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం గారి చేత ఈ నెయ్యి శాంపిల్స్ని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో మైసూర్లో దీన్ని టెస్ట్ చేయించమని చెప్పని ఆదేశాలు ఇవ్వటం, ఆగస్టు 3వ తారీఖు రోజు ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావటం, ఆ రిపోర్ట్స్ వచ్చినాక అందులో ఇది బెస్ట్ క్వాలిటీ నెయ్యి కాదు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు అదే కంపెనీకి ఇంకొక 1,08,000 కిలోలకు సంబంధించిన మళ్ళీ టెండర్లు కట్టబెట్టడం, ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి చూసిన తర్వాత ఇవి ప్రధానంగా చర్చనీయాంశం అవడం మొదలుపెట్టిన తర్వాత వైసీపీ పార్టీ తన స్ట్రాటజీ మళ్ళీ రీడిఫైన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసినా అది తాత్కాలికమే. ఇవాళ అసలు సిసల వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి, ఇవి తమకు ప్రతికూలంగా మారుతున్నాయి అనేది కనిపెట్టిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి క్రియేట్ అయింది. అంటే వాళ్ళు ఇచ్చిన నివేదికనే కదా మేము చెప్తున్నాము, మేము క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు వాళ్ళ డొల్లతనం బయటపడింది, చేసిన ఆరోపణలను ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి మరొక దాన్ని తెర మీద తీసుకొస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. దీని గురించి ఏమంటే అండర్లైన్ చేస్తూ, అంటే సిట్లో ఇచ్చింది మీరు ఏవేవి ఆరోపణలు చేశారో ఇగో మేము ఇచ్చింది కాదయ్యా, ఇదిగో అండర్లైన్ చేసి చెప్తున్నాము, ఎంత క్లీన్ చిట్ ఇచ్చిందో మీరు ఇంకా దీన్ని ఇంకా ప్రాపగండా చేయాలనేసి అని మీరన్నట్టు మీ అనుకూల మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఎంత ప్రచారం చేస్తున్నా మీ కేంద్రంలో మీ గవర్నమెంటే కదా ఉంది, మీ సపోర్ట్ గవర్నమెంటే కదా ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా అంటూ తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇక్కడ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు ఛార్జ్షీట్లో ఇప్పటికీ మెన్షన్ అయ్యి ఉంది, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు ఛార్జ్షీట్లో మెన్షన్ అయ్యింది, అలాగే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్లో చేసిన రిపోర్టు ఆ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపించడం కోసం జరిగిన ప్రొసీడింగ్స్, అప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం అండ్ చైర్మన్ మధ్య జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ అయ్యి ఉన్నాయి. అంతిమంగా ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిపిన విచారణా సంస్థ కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో 60,10,000 కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ 1 గ్రాము కూడా ఆవు నుంచి సేకరించబడ్డ నెయ్యి లేదు అని చెప్పని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇంకా పబ్లిక్ డాక్యుమెంట్ అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకేం ప్రూఫ్ చేయగలుగుతారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాస్తవంగా జంతు అవశేషాలు అనే దాన్ని ఒక్కటే హైలైట్గా చేసి మాట్లాడుతున్నారు తప్ప వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా నేషనల్ మీడియా ఆయన్ని ప్రశ్నించారు. ఆయన ఏం చెప్పారు? సిట్టు కల్తీ జరిగిందని చెప్పని రిపోర్ట్ ఇచ్చింది, కానీ జంతు అవశేషాల ప్రస్తావన లేదు అన్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వైసీపీ పార్టీలో ఇవాళ ఆ పార్టీలో ఇవాళ ప్రోటోకాల్ కలిగిన నాయకులు ఇద్దరే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం శాసనసభ్యుడు మాత్రమే. కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా కలిగి ఉన్న బొత్స సత్యనారాయణ గారు, అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి గారు.
వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడు. కాబట్టి వాళ్ళు ఇరువురు ఇచ్చిన స్టేట్మెంట్లు, నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, కల్తీ ప్రస్తావన వచ్చింది కానీ జంతావశేషాలు లేవు అన్నారు, కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దాము అన్నారు. ఇక్కడ ఇష్యూ అది కదా. ఇప్పుడు జంతావశేషాల టాపిక్ గురించి మీరు హైలైట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఈ 60,10,000 కిలోల అసలు నెయ్యే కాని ఆవు పాలు సేకరించకుండా నెయ్యే కాని అంశాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలో వాళ్ళు రాసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాదది. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని అభ్యర్థించిన మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ వాళ్ళు విచారణ జరిపి చాలామందిని అరెస్టులు చేసి కేసులు పెట్టి చాలామంది మీద దగ్గర నుంచి వాగ్మూలాలు సేకరించిన తర్వాత సబ్మిట్ చేయబడ్డ రిపోర్ట్ అది. కాబట్టి చాలా స్పష్టంగా నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు ఎస్టాబ్లిష్ అవుతూ హిందూ సమాజం ఆగ్రహవేశాలకు గురవుతున్న నేపథ్యంలో ఇష్యూని హిందూ సమాజం నుంచి టార్గెట్ కాకుండా ఉంచడం కోసం, దాని గ్రావిటీని తగ్గించడం కోసం వైసీపీ పార్టీ స్ట్రాటజికల్గా ఏం చేసుకుంది అంటే నెక్స్ట్ ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి మొదలుపెట్టారు, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి మొదలుపెట్టారు. దాంతో ఏమవుద్ది, మొత్తం హిందూ సమాజం మీద నుంచి ఫోకస్ రాజకీయ పక్షాల మధ్య రైవలరీగా మారిపోద్ది. చాలా స్ట్రాటజికల్గా పేరు నాని గారితో మొదలుపెట్టి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారితో, జోగి రమేష్ తోటి, చివరిగా అంబటి రాంబాబు తోటి నిన్న ఈ దూషణ పర్వం కొనసాగించారు. అంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంబటి రాంబాబు గారి తెర మీదకి రావడము, టంగ్ స్లిప్ నలుగురు స్ట్రాటజికల్గా మొట్టమొదటి పేరు నాని 4 రోజుల క్రితం మొదలుపెట్టాడు. అతనేమన్నాడు, ఈ విధమైన జంతావశేషాల ప్రస్తావన తీసుకొచ్చిన చంద్రబాబు నాలుగు మీద దబ్బనం కాల్చి వాత పెట్టాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతుగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా గుత్తి వంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి, వాళ్ళిద్దరికీ వాతలు తెలియలాగా కొట్టాలి అనే బ్లేటెంట్ రిమార్క్స్ పాస్ చేశాడు. అంటే అక్కడ కారణం ఏంటి, ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా అవి చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలని తెలుసు, పాలకులకి వ్యతిరేకంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే కేసులు అవుతాయని తెలుసు. అయినా సరే అలా అవ్వటం వాళ్ళ స్ట్రాటజీలో భాగం. అలా అయిన పక్షంలో ఈ నెయ్యి కల్తీ అంశం, ఈ హిందూ సమాజ ఆగ్రహావేశాల నుంచి తెలుగుదేశం జనసేన వర్సెస్ వైసీపీగా ఇష్యూ మారిపోద్ది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా ఇష్యూ మారిందో, హిందూ సమాజం ఒక 100 మంది ఉంటారు అనుకుంటే 2 రాజకీయ పక్షాలుగా మారేటప్పటికి 50, 40, 90 మందికి పరిమితం అవుతుంది. అంటే ఒక 10 మందిని ఫిల్టర్ చేయగలుగుతారు. ఇలా పరిమితం అయిన తర్వాత అంటే గ్రావిటీ కొంత తగ్గించగలుగుతారు. ఇప్పుడు ఏం చేశారు, ఎప్పుడైతే అంబటి రాంబాబు తోటి ఇష్యూ ఇంకొంచెం ఫ్లేరప్ అయిందో, దాంతో ఇప్పుడు ఏం చేశారు, ప్లాన్ ఏ జంతావశేషాల ప్రస్తావన, ప్లాన్ బి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, ప్లాన్ సి ఈ విధంగా అంబటి రాంబాబు తోటి ఘర్షణ జరిగిన నేపథ్యంలో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేశారు, కమ్మ వర్సెస్ కాపు. అంటే 2 రాజకీయ పక్షాలు అనుకోగానే 50-40గా మారిపోతుంది. 2 కులాలకి దాన్ని అంటే ఏ రోజు అంబటి రాంబాబు అని ఆయన నాకు తెలిసిన అంబటి రాంబాబు, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలోనే, నాకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన. నేను అదే జిల్లాలో పుట్టి పెరిగా. నేను కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆనాటి నుంచి గుంటూరు జిల్లా రాజకీయాలు ఆయన చూస్తూ ఉన్నాం. ఏ రోజు అంబటి రాంబాబు కులమౌఢ్యంతో రాజకీయాలు చేసే నేపథ్యం ఆయనకు లేదు. కానీ ఈరోజు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సుదీర్ఘకాలం 1989 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉండి ఉన్నత విద్యావంతుడయ్యి సహజంగానే మంచి వాగ్దాటి కలిగిన అంబటి రాంబాబుని ఇవాళ కాపు నాయకుడు అని పోర్ట్రేట్ చేస్తున్నారు సాక్షి సంబంధించిన మీడియాలో కూడా. అంటే ఆయన స్థాయి తగ్గిస్తున్నారా, ఆయన స్థాయి పెంచుతున్నారా? ఇవాళ దశాబ్దాల తరబడి తనకి కులమౌఢ్యం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారు. అందులో నాకు తెలిసి 2 ఆడపిల్లల్ని కులాంతర వివాహాలు చేశాడు ఆయన. అవును, అంటే ఆయనకి కులమౌఢ్యం ఉంటే అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు తాను కాపాడుకుంటూ వస్తున్న తన విలువలను కూడా ఇవాళ తనకు తానే పతనం చేసుకునే స్థాయికి ఆ పార్టీ పనిన వ్యూహంలో ఈయన కూడా ఈయన పర్సనాలిటీని పోగొట్టుకుంటా ఉన్నాడు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఫ్లెక్సీ పెట్టారు, ఆ ఫ్లెక్సీలో మీరు రాసిన రాత్రులు తప్పు, అది తీయించాలి అనేసి అంబటి రాంబాబు గారు చెప్పారు. దాన్ని కూటమే కావాలని ఇంకో రకంగా పోర్ట్రేట్ చేసి అంబటిని రెచ్చగొట్టారు. కరెక్ట్, టంగు స్లిప్ అయిన దాంట్లో అంబటి క్షమాపణ చెప్పడానికి సిద్ధమయ్యారు, క్షమాపణ చెప్పారు. అయినా సరే ఇక్కడ గమనించుకుంటే వాస్తవంగా ఎప్పుడైతే ఛార్జ్షీట్ సబ్మిట్ అయిందో, ఛార్జ్షీట్ సబ్మిట్ కాగానే ఎన్డీఏ కూటమి శ్రేణులు ఎక్కడ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టాల.
ఆ హంగామా మొదలుపెట్టింది వైసీపీ. చంద్రబాబు తప్పు చేశాడు, చంద్రబాబు జంతు అవశేషాల గురించి ప్రస్తావన చేశాడు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పని, చంద్రబాబు గుండు కొట్టించుకొని క్షమాపణ చెప్పాలి అని చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు. చంద్రబాబు నాలుక మీద కాల్చివాతలు పెట్టాలని చెప్పని పేర్నాని మాట్లాడాడు. అలాగే అంబటి రాంబాబు కూడా మొన్నటి రోజున వైసీపీ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వాళ్ళ శ్రేణులు పూజలు చేయించాలి అని చెప్పని వాళ్ళకు పిలిపించిన తర్వాత దానికన్నా ముందు రోజు ఎప్పుడైతే వైసీపీ నుంచి అంటే వాళ్ళ స్ట్రాటజికల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ తప్పుని డైవర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, తమకి దక్కని క్లీన్ చిట్ని దక్కినట్టుగా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా వాళ్ళ శ్రేణులు జరిగింది మహాపాపం. ఎందుకంటే సిట్ సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత కూడా బ్లేటెంట్గా తప్పు జరిగిందనేది స్పష్టంగా నిర్ధారణ అవుతున్నా కూడా ఇంకా వాళ్ళు కింద పడినా కూడా పైచే అనిపించుకోవడానికి తప్పు వాళ్ళు చేసి కూడా ప్రభుత్వం మీద నిందలు మోపుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టింది వాస్తవం. ఆ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మొన్నటి రోజున అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. నీకు ఆ ఫ్లెక్సీ పట్ల అభ్యంతరం ఉంటే, ఆ ఫ్లెక్సీని తొలగించాలనే ఆలోచన నీకుంటే అక్కడికి వెళ్ళి సవాలు విసిరిన 24 గంటలు టైం ఇస్తున్నా, ఈ ఫ్లెక్సీని తొలగించండి లేకుంటే నేనే తొలగిస్తా అని చెప్పని సవాలు విసిరావు. నువ్వే తొలగించి ఆ క్షణాన్ని తొలగిస్తే అక్కడ వేరే తెలుగుదేశం శ్రేణులు ఎవరు లేరు. అంటే ఆ 24 గంటల టైం అనేది అంటే అక్కడ ఉన్న వాళ్ళని కావాలని రెచ్చగొట్టడానికి ఎందుకు? ఇప్పుడు నువ్వు తొలగించే ఆలోచన నీకుంటే నిన్న తొలగించాలని సవాలు విసిరింది అక్కడ ఆ క్షణాన నీకు అభ్యంతరకరంగా ఉన్న ఫ్లెక్సీని నీ అంచెలతో ఆ క్షణాన్నే తొలగింపజేయచ్చు. కానీ దానికి సవాలు విసిరి 24 గంటలు టైం ఇస్తున్నా, మీరు తొలగించకపోతే రేపు నేను వచ్చి తొలగిస్తా అని చెప్పని నువ్వు సవాలు విసిరావు. అంటే ఎదుటి వాళ్ళని కూడా అక్కడ ఘర్షణకి ప్రేరేపిస్తున్నావు. దాని ఇంపాక్టు నిన్న తర్వాత వాళ్ళ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేవాలయ దర్శనం చేసుకోవాలి. నువ్వు ఆ ఫ్లెక్సీ ఉన్న ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నావు? అంటే ఉద్దేశపూర్వకంగా ఘర్షణపూరిత వాతావరణం సృష్టించే లక్ష్యంతో నువ్వు ప్రయత్నం చేసావు. అక్కడ దేవాలయాన్ని ఎంపిక చేసుకున్నావు. దేవాలయం నుంచి దర్శనం చేసుకొని వచ్చి నువ్వు ఎప్పుడైతే సవాలు విసిరావో, నువ్వు ఆ ఫ్లెక్సీని తొలగించడానికి సిద్ధపడుతున్నావు కాబట్టి, నువ్వు బహిరంగ మీడియా ముఖంగా సవాలు విసిరావు కాబట్టి నీ ప్రత్యర్థి శ్రేణులు కూడా అక్కడ చేరున్నాయి. వాళ్ళు చేరున్నారు, నీకు ఘర్షణ పడే ఉద్దేశం లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు కామ్గా. కానీ నువ్వు అక్కడ ఆగి వాళ్ళకి సవాళ్ళు విసిరి నీ మనిషిని పంపించి వాళ్ళు 100 మంది అక్కడ సమీకరింపబడి ఉన్నప్పుడు ఒక మనిషి అతను ఫ్లెక్సీ లాగించే ప్రయత్నం ఎందుకు చేశారు? నీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం ప్రేమ్ కుమార్ అనే కార్యకర్త ఒక్కడెళ్ళి ఆ ఫ్లెక్సీ లాగబోయాడు. డెఫినెట్గా అక్కడ ఘర్షణకి ఆస్కారం కలిగించావు. అక్కడ ఉద్రిక్తతలు చెలరేగడానికి నువ్వే ప్రేరేపించావు. ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు నీ మీద అదుపు నువ్వు కోల్పోయి, నీ సంయమనాన్ని నువ్వు కోల్పోయి నువ్వు మాటజారిన తర్వాత సరే నువ్వు ఇంటికి వచ్చేసావు. పోలీసులు అక్కడ సిచ్యుయేషన్ స్ట్రీమ్లైన్ చేసి నిన్ను పంపించేశారు అక్కడి నుంచి. నువ్వు ఇంటికి వచ్చావు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేయగలిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నిన్ను నిలదీయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకనాడు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో పట్టాభి ప్రెస్ మీట్లో ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అని చెప్పని నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకున్నారు కదా. ఆఖరికి పోలీస్ కమెమరేషన్ మీట్లో కూడా అసందర్భంగా అక్కడ పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ప్రభుత్వ పరంగా పోలీసుల గురించి ఏం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది అడ్రస్ చేయాల్సిన ముఖ్యమంత్రి తనను గురించి పట్టాభి మాట అన్నాడు, దాని అర్థం ఇది అని చెప్పని అక్కడ విక్టింగ్ కార్డు ప్లే చేసుకునే ప్రయత్నం ఆయన చేసినప్పుడు మీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ చాలామందిని గాయపరిచి భౌతిక దాడులకు పాల్పడ్డ నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అదే క్రమంలో ఆ రోజు పట్టాభి వాడిన భాష దాని అర్థం ఏంటో కూడా చాలామందికి తెలియదు. కానీ ఈరోజు బాహాటంగా అచ్చ తెలుగులో పచ్చిబూతులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత డెఫినెట్గా ఆ అభ్యంతరకరమైన పదాల నేపథ్యంలో ఆ శ్రేణులు నీ దగ్గరికి వస్తారని చెప్పని తెలుసు. అయినా సరే అంబటి రాంబాబు గారు చెప్పారు కదా, అది కొంత నేను సంయమనం కోల్పోయాను, ఆ మాటలు వాడకూడదు, నేనంటే ఒక సీనియర్ నాయకుడిగా అది నేను తప్పు దొరలాను అనేసి ఆయన చెప్పారు కదా. బహిరంగంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల నేను చింతిస్తున్నానని బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పుండొచ్చు. కానీ అక్కడ భేషజాలకు పోయి బహిరంగంగా నిలబడి నువ్వు ఏం మాట్లాడావు, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు అంటే అక్కడ
అతను ఉద్దేశపూర్వకంగా అక్కడ ఘర్షణపూరిత వాతావరణం సృష్టించే క్రమంలో భాగంగా నేను ఇందాక చెప్పినట్టుగా వైసీపీ పార్టీ ఎజెండాలో అమల్లో భాగంగా ఇష్యూని హిందూ వర్సెస్ వైసీపీ నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీకి, టీడీపీ వర్సెస్ వైసీపీ నుంచి టీడీపీ వర్సెస్ అంబటికి, తర్వాత కమ్మ వర్సెస్ కాపుగా దాన్ని చిత్రీకరించడంలో భాగంగా ఒక వ్యూహాత్మకంగా ఇష్యూని డైవర్ట్ చేయడంలో భాగంగా ఒక పావుగా మారిన అంబటి రాంబాబు నిన్నటి ఇంతటి ఘర్షణకి కారణం అతను. ఖచ్చితంగా అతను బేషరతుగా ఆ సంఘటనని ముగించుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ అతను నీ శ్రేణుల సమక్షంలో మీడియా ముఖంగా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావు, నిన్ను నిలదీయడానికి వచ్చిన మహిళల మీద దాడులకు పాల్పడ్డావు. అంతిమంగా చివరికి ఇటువైపు నుంచి బలం పెరిగిన తర్వాత ఖచ్చితంగా రెచ్చగొట్టుకున్న నేపథ్యంలో అన్వాంటెడ్లీ ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడింది, ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి వాళ్ళ అంతిమంగా రేపు ఈ ఘర్షణ జరిగి అక్కడ నీ ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో నీ వాళ్ళు పెట్టే కేసులు వాళ్ళ మీద కూడా బుక్ కావచ్చు, వాళ్ళు కూడా అరెస్టులు కావచ్చు. కానీ వాళ్ళ నువ్వైతే అరెస్ట్ అయ్యావు కదా, నువ్వు సవాళ్ళు విసిరావు కదా. 100% వైసీపీ పార్టీ తాను చేసిన తప్పుని సమర్థించుకోవడానికి, తన వల్ల జరిగిన తప్పుని కవర్ చేసుకోవడానికి, ఒక తప్పుని కవర్ చేయడానికి 10 తప్పులు చేసుకుంటే పడుతుంది. 100% 5 సంవత్సరాల వైసీపీ టెన్యూర్లో తిరుమల శ్రీవారి విషయంలో జరిగిన ఈ అపరాధం ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం కాదు. ఖచ్చితంగా తెలిసి వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా కొనసాగిన సందర్భంలో కోట్లాది మంది భక్తుల ఆరాధ్యమైన శ్రీవారి విషయంలో చేయకూడని తప్పు వాళ్ళు చేశారు. ఆ తప్పు ఇవాళ ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యేటప్పటికీ దాన్ని సమర్థించుకోవడానికి కుంటి సాకులతోటి వాళ్ళ వీలైనంత వరకు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తే అంతగా ఇవాళ ప్రజల్లో వాళ్లే పలసన అవుతూ ఉన్నారు, వాళ్లే ఇబ్బందులు పాలవుతారు. 100% దీన్ని అందిపుచ్చుకొని వాళ్ళ అంబటి రాంబాబు బాటలో నడవాలి అని ఆలోచన చేసే ఇంకే నాయకులైనా సరే ఖచ్చితంగా ఇదే విధమైన పరిస్థితుల పరిణామాలకి వాళ్ళు కూడా సిద్ధం కావాల్సిన అవకాశం ఉంటుంది. రాజేష్ గారు, ఇప్పుడు సరే ఆయన చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందే, అది కరెక్ట్ కాదు కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి అంత అనుచిత వ్యాఖ్యలు, ఒక మహిళగా నేను కూడా ఆ విషయాలు చెప్పలేను కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పోలీసులు విఫలమయ్యారు. నిన్న అంబటి ఇంటి మీదకి వెళ్ళి ఆయన పైన హత్యాయత్నం చేసే స్థితికి నిన్న ఒక ప్రముఖ పత్రికలు వాళ్ళ పొద్దున కూడా ఆయన మీద దాడి జరిగింది, దెబ్బలు పడ్డాయి అనేసే పరిస్థితి కంటే ఒక మంత్రిగా చేసిన అతని విషయంలో అసలు పోలీస్ యంత్రాంగము ఇంత నిర్లక్ష్యంగా ఉండడము చాలా విఫలమైందని ఒక వాదన గట్టిగా వినిపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే, అంటే ఈవెన్ ఇంటి ముందు తెలుగు జెండాలు పట్టుకొని ఖచ్చితంగా వాడు బయటకు వస్తే నరికేస్తాం, చంపేస్తాం అని పోలీసులు ఉండగానే చెప్పడం, కైండ్ ఆఫ్ రాడ్ పట్టుకొని గేట్ బద్దలు కొడుతున్న పోలీసులు చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని ఆపలేదు అన్న కొన్ని విజువల్స్ని అనుకూల మీడియా ప్లే చేస్తూ చూపిస్తున్న విధానానికి సంబంధించి మీరేమంటారు? ఇక్కడ 100% సంఘటన చేయి దాటిన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, అదే గుంటూరులో నేను పుట్టి పెరిగా, చాలా ఘర్షణలు చూసాం, చాలా హింసలు చూసాం, చాలా హత్యలు చూసాం, చాలా దోపిడీలు చూసాం. కాబట్టి అన్ని సందర్భాల్లో అన్నిటినీ పోలీసులు నియంత్రించలేరు. ఆ పరిస్థితులు అక్కడ వరకు రాకుండా కాపాడుకొని తీరాల్సిన బాధ్యత పౌర సమాజంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షాలకు కూడా ఉంటుంది. ఇవాళ ఒక రాజకీయ పక్ష నాయకుడిగా, ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతా చట్టసభలకి 2 సార్లు ఎన్నికై ఉన్న అంబటి రాంబాబు, ఒకసారి కేబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్న అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా ఈ ఘర్షణపూరిత వాతావరణాన్ని తాను సృష్టించిన తర్వాత తన ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో ఘర్షణకి సిద్ధపడ్డప్పుడు పరిస్థితులు ప్రతికూలిస్తాయి, చేయి దాటిపోతాయి. పోలీసులు కూడా అన్ని సందర్భాల్లో నియంత్రించలేని పరిస్థితులు తలెత్తుతాయి. ఇవాళ అదే పోలీసులు నిన్న అంబటి రాంబాబుని అతన్ని క్షేమంగా వాళ్ళు వజ్రవాహనంలో దాడికి గురి కాకుండా తీసుకెళ్ళగలిగారు. లేకుంటే అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహవేశాలకి, అక్కడ ఇతను చేస్తున్న వ్యాఖ్యలకి దాని కాన్సిక్వెన్సెస్ ఇంకా వేరుగా ఉండేవి. కాబట్టి పోలీసులు నియంత్రించలేని పరిస్థితులు తలెత్తుతాయి ఒక్కోసారి. ఇవాళ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు డీజీపీ ఆఫీసు హార్డ్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. మరి అంత దాడి, అంతసేపు అంతమందిని గాయపరుస్తూ డీజీపీ ఆఫీసు ముందుగానే అంతమంది వచ్చి అంత దాడికి పాల్పడుతూ ఉన్నప్పుడు ఆ రోజు పోలీసులు ఏం చేయగలిగారు? కాబట్టి ఇవాళ పోలీసులు ఆ రోజు మీకు అనుకూలంగా ఉన్నారు, ఇవాళ పోలీసులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. పోలీసులు అన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఈ సిచ్యుయేషన్ను పోలీసులు అనుకున్న విధంగా హ్యాండిల్ చేయగలరా అంటే చేయలేని పరిస్థితులు కూడా తలెత్తిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
ఓకే, అంటే గతంలో మీరు చేసినప్పుడు కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసింది రాంగ్ అనడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. వాస్తవంగా ఆ పరిస్థితిని అంత దూరం రాకుండా నివారించుకునే ఆస్కారం ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టుకొని నేను సిద్ధంగా ఉన్నా, నీకు నేను భయపడను, నేను హీరోని, నీ రెడ్ బుక్ నా ఇంటి కుక్క కూడా లెక్క చేయదు, అంత రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేయాల్సిన నష్టం లేదు. ఉద్దేశపూర్వకంగా అది తను ఏరి కోరి తెచ్చుకున్న పరిస్థితి. అంటే ప్లాన్ ప్రకారం ప్లాన్ ఏ బీసీ నేను మొదటనే చెప్పినట్టుగా హిందూ వర్సెస్ వైసీపీ నుంచి ఇష్యూని డైవర్ట్ చేసి ఇవాళ రెండు కులాలకు ట్రాక్ ఎక్కిచ్చేశారు, ఎక్కించగలిగాను వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇవాళ అసలు సిసలు ఇష్యూ ప్రజల్లో చర్చనీయాంశంగా సజీవంగా అలానే ఉంది ఇప్పటికీ కూడా. నైట్ వాళ్ళ వైఫ్ హౌస్ మోషన్ పిటిషన్ వేసింది, హత్యాయత్నం, నా భర్తకు ప్రాణహాని ఉంది, కూటమి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది అంటూ ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకురావడం, అంటే వైఫ్ కార్డ్ని ఇక్కడ వాడడం జరిగింది. అంటే ఆ రైట్ వాళ్ళకుంది, న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యే హక్కు వాళ్ళకుంది, వాళ్ళకి రక్షణ కోరే వెసులుబాటు వాళ్ళకుంది, దాన్ని మనం తప్పట్టాల్సిన నష్టం లేదు. కాకుండా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పక్షంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న ఈ అంశాన్ని మరుగున పరచగలమని చెప్పని వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏరి కోరి సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్ ఇవాళ నిర్ధారించిన ఈ వాస్తవం ప్రజల మనసుల్లో చెరగని ముద్రేసింది. ఈ పార్టీ ఏ రోజుకైనా సరే వాళ్ళు హిందూ వ్యతిరేకులు అన్న భావన వాళ్ళకు వాళ్లే ఇవాళ ప్రజల్లో బలపరుచుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఇది కమ్మ వర్సెస్ కాపు అన్న అంశాన్ని నిజంగానే డ్రాగన్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయంటారా? నేను ఇందాక చెప్పాను కదా, అంబటి రాంబాబు ఏ రోజు కుల నాయకుడిగా అతను పరిగణించబడ్డ వ్యక్తి కాదు. జరిగిన సంఘటన ఏంటి, ఆ జరిగిన సంఘటనలో ఇవాళ అతను ఏం మాట్లాడితే ఏ కాన్సిక్వెన్సెస్ అరైజ్ అయ్యాయి అనేది అవగాహన లేని స్థాయిలో ఇవాళ కాపు సమాజ వర్గం అసలు లేదు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతూ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ కలిసి కొనసాగుతూ జనసేన పార్టీ కూడా నిన్న ఆ ఆందోళనలో పాల్గొన్న నేపథ్యంలో దాన్ని కులపరమైన ఇష్యూగా తెలుగుదేశం మొత్తాన్ని కమ సామాజిక వర్గానికి, అంబటి రాంబాబు మొత్తం కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా తను పోర్ట్రేట్ చేయాలని చెప్పని చేసినా కూడా దాన్ని పరిగణించడానికి సగటు కాపు సామాజిక వర్గమే సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కన్నా ఒక పక్క పేర్ని నాని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి గుత్తొంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలని చెప్పని వ్యాఖ్యలు చేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చెయ్యని ఈ సోకాల్డ్ వైసీపీ కాపు ప్రస్తావన తెస్తున్న వ్యక్తులకి పవన్ కళ్యాణ్ కన్నా అంబటి రాంబాబుకి ఏదో కాపుల్లో ఎక్కువ రికగ్నైజేషన్ ఉంది అని ఒకవేళ ఆ విధంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేసినా దాన్ని పరిగణలో తీసుకోవడానికి కాపు సమాజం సిద్ధంగా లేదు. ఓవరాల్గా ఈ ఇష్యూ అంటే కల్తీ లడ్డూకి సంబంధించి దేవుడిని చుట్టూ తిప్పేస్తున్నారు. ఆ పాపం వాళ్ళదంటే ఆ పాపం వీళ్ళది అంటూ ఇప్పుడు మీ తరపున ఇప్పుడు మీరు ఇది వైఎస్ఆర్సీపీ పాపం అని, వైఎస్ఆర్సీపీ నుంచి ఇది కూటమి పాపం అనేసి అని, ఎండ్ ఆఫ్ ద డే ఇది ఖచ్చితమైన రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ సిట్టు విచారణ చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేసి 36 మందిని అక్యూజ్డ్గా చూపించి 10ల సంఖ్యలో అరెస్టులు అయ్యి బెయిల్ మీద ఇవాళ విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా అక్కడ ఏం జరగందే ఇంతటి స్థాయి విచారణ జరిగిందా, ఇంతటి స్థాయి అరెస్టులు జరిగినాయా, ఇంతమంది జైలుకి వెళ్ళారా? ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. 60 లక్షల కిలోలకు పైగా నెయ్యే కాని పదార్థాన్ని సంవత్సరాల తరబడి సప్లై చేసి దాని ద్వారా తయారు చేయబడ్డ 20 కోట్ల లడ్డూలని ప్రసాద రూపంలో భక్తులకు అంటగట్టారు. భక్తులు లిప్త మాత్రపు దర్శనం దొరకటమే భాగ్యంగా భావించి శ్రీవారి దర్శనానికి వచ్చి ఆ ప్రసాదాన్ని పవిత్రమైన శ్రీవారి ప్రసాదంగా భావించి వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు స్వీకరించడమే కాకుండా వాళ్ళ బంధుమిత్రులకు కూడా ప్రసాదం రూపంలో వితరణ చేశారు. ఇంతమంది మనోభావాలని గాయపరిచిన వైసీపీ పార్టీ ఎప్పటికైనా సరే హిందూ ఆలయాల విషయంలో ఇంతటి ద్రోహానికి పాల్పడ్డ వైసీపీ పార్టీ ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి హిందూ ప్రజల మనోభావాలని తమకు అనుకూలంగా మలుచుకోగలగడం అనేది దుర్లభం. ఏపీ ప్రజలకు కానీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో బలైపోతున్న కార్యకర్తలకు కానీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? 100% రాజకీయ పార్టీల పరంగా వైసీపీ పార్టీ వాళ్ళ చిన్నాయన హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. అది అంతిమంగా హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. కానీ సిబిఐ విచారణలో సొంతదారులు ఎవరు పాతదారులు ఎవరు నిర్ధారణ అయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మేము తప్పు చేశామని ఒక్కరోజు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయని వైసీపీ నేపథ్యం చూసాం. ఈరోజు కూడా
వాళ్ళ పాలనా హయాంలో ఏం జరిగింది అనేది సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ కమిషన్ నిర్ధారణ చేసిన నేపథ్యంలో స్పష్టంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవారి ప్రాంగణానికే అపచారం అపవిత్రం చేసిన వైసీపీ పార్టీ ఇప్పుడు దాని నుంచి బయటపడటానికి సమాజంలో కుల విద్వేషాలు పెంచాలి అని చెప్పని రాజకీయ పరంగా ఘర్షణ వాతావరణం సృష్టించాలని చెప్పని చేస్తున్న ప్రయత్న నేపథ్యంలో కార్యకర్తలుగా మీరు సమయంలో పాటించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన Z+ కేటగిరీ రక్షణలో 30 అడుగుల ఐరన్ ఫెన్సింగుల్లో ఆయన చాలా సేఫ్గా ఉంటున్నాడు. కానీ ఆయన రక్షణ కోసం అని చెప్పని ఆయన పార్టీ ఎజెండా అమల్లో భాగంగా మీరు బలిపశువులు కావద్దు. ఇటు ఇలా రెచ్చగొట్టే దానికి సంబంధించి కూటమి కార్యకర్తలకు కూడా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే మన నాయకుడిని అన్నప్పుడు ఖచ్చితంగా అరే మనం ఇంత పాలన అందిస్తున్నాము, తప్పులేని విషయంలో వాళ్ళ తప్పును మన మీద నెట్టాలని చూస్తున్నప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అది ఆగదు. వాళ్ళు కూడా ఒకనొక టైంలో రోడ్ మీదకి వచ్చి చేస్తున్న ఇవి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మీ తరపున మీ కూటమి కార్యకర్తలకైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూటమి కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, చెప్పేదే కాదు ఆచరణపూర్వకంగా కూడా జరిగిన వాస్తవ సంఘటన చెప్తాను నేను. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం నాయకత్వాన్ని, తెలుగుదేశం శ్రేణుల్ని చాలా చాలా దూషించిన సందర్భాలు మనం చూసాం. అదే సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఏ విధంగా విరుచుకుపడ్డది చూసాం. సాక్షాత్తు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఉద్దేశించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో చూసాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ మహిళా శాసనసభ్యురాలుగా ఉన్న మాధవిరెడ్డి గారినైనా, వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళనైనా ఏ విధంగా వ్యక్తిత్వానికి పాల్పడ్డది చూసాం. అయినా సరే ఏ సందర్భంలో కూడా తెలుగుదేశం నాయకత్వం ఏ నాయకుడి మీద భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం చేయలే. ఇప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేషో లేకపోతే పేరుని నానియో, భూమన కరుణాకర్ రెడ్డి అంటే వాళ్ళు పరిధి దాటి మాట్లాడినా కూడా వాళ్ళ మీద భౌతిక దాడులకు వెళ్ళే పరిస్థితి తెలుగుదేశం వైపు నుంచి కనపడలా. కానీ అంబట్రాంబ అంటే తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని, వాళ్ళ నాయకత్వపు వైఖరికి కట్టుబడి ఉండి వాళ్ళు శాంతితో వాళ్ళు చట్టబద్ధంగానే ప్రొసీడ్ అవుతుంది తప్ప మీరు సమాజంలో ఘర్షణకి ఆస్కారం కలిగించే ప్రయత్నాలు చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చే పిలుపుకి స్పందించి నియంత్రణలో ఉండే తెలుగుదేశం శ్రేణులకు కూడా వాళ్ళ సహనాన్ని చేతకంతనంగా భావించి మరింతగా రెచ్చగొడితే అంతిమంగా ఈ పరిస్థితి సృష్టించింది అంబట్రాంబాబు. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితి నివారించబడాలి అని అన్నా, అదే సందర్భంలో అంబట్రాంబాబు వంటి వాళ్ళు ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీ పరిధి కూడా దాటి మీరు కూడా ఈ ఘర్షణపూరిత వాతావరణంలో ఈ నిమగ్నం అవటం వల్ల వాళ్ళు కోరుకుంటున్న ఎజెండాని అమలుపరచడానికి మీరు కూడా ఆస్కారం కలిగించినట్టు. అదే క్రమంలో ఇవాళ స్టేట్ బ్రాండింగ్ని కాపాడుకోవాలని చెప్పని, బ్రాండింగ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పని, లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి అని చెప్పని, లక్షలాది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన జరగాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కృషిని భగ్నం కలిగించే ఇటువంటి చర్యల వల్ల సమాజంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పని సంకేతం పంపించడానికి ఆస్కారం కలగని విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఇవాళ అధికార పక్ష కూటమి కార్యకర్తలుగా మీ మీద కూడా ఉంది. మీరు కూడా సమయం పాటించి తీరాలి. మంచి మాట చెప్పారు నిజంగానే. చివరిగా అంటే వార్త సోషల్ మీడియాలో చెక్కరు, అంబటి రాంబాబుని కుల్లబొడుస్తారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటారు అన్న ఒక వాదన్ని సోషల్ మీడియాలో వాళ్ళ అనుకూల మీడియా కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందా? అంటే నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయిన చాలామంది సీనియర్ నాయకుల మీద కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఎక్స్పోజ్ అయింది. ఆయన ఇష్యూ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళగలిగారు. కానీ పరువుకి వెరసి చాలామంది నాయకులు బయట చెప్పుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరంగా అంబటి రాంబాబు గారి విషయంలో 100కి 100 పాళ్ళు అంబటి రాంబాబు గారే కాదు, ఇప్పటివరకు అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారైనా, జోగి రమేష్ అయినా, మిథున్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎవరి మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదు. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద కూడా కస్టోడియల్ టార్చర్ జరగదు. చట్టపరంగా ఆయన మీద కేసు నమోదైంది, ఆయన న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఆయన మీద కనుక ఏదైనా కస్టడీ టార్చర్ జరిగితే ఆయనే న్యాయమూర్తి గారి దృష్టికి తెచ్చుకునే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన స్వతహాగా న్యాయవాది, ఆయన లా చదువుకున్నారు. కాబట్టి అంబటి రాంబాబు గారి వయసు రీత్యా, ఆయన ప్రజా జీవితంలో ఆయనకున్న అనుభవం రీత్యా, ఆయన చేస్తున్న పదవుల రీత్యా ఇవాళ ఆయన ఏదో ఒక థర్డ్ గ్రేడ్ క్రిమినల్ లాగా ఆయన మీద పోలీసులు కస్టడీ టార్చర్ ప్రయోగిస్తారు అని అంటే అది సహేతుకమైన వాదన కాదు,
అటువంటి చర్యలు జరగవు. జస్ట్ కూటమి స్టాండ్ ఎలా ఉంటుందన్నది ఈ ఒక్క మాటలో చాలా క్లియర్గా చెప్పారు అప్సాని గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మంచి విశ్లేషణ అందించారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.